కార్ కీస్ ఎక్కడ పెట్టినో మర్చిపోయినా. కార్ కీస్ మిలా. విండోస్ బాగా స్లో అయిపోయింది. ఇందులో చాలా ఫైల్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా మనకు ల్యాబ్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ఇందులో ఆర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్ స్టూడియో డెస్క్టాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేయాలి. సో మన కార్లో ప్యాకేజెస్ కావాలనుకుంటే ఈ కోడ్ రన్ చేస్తే ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి అన్నట్టు. ఒక 2 minutes టైం తీసుకుంటుంది. టోటల్గా మనకు ఇన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, సో ఇవి ఇన్స్టాల్ అయిపోయినాయి అన్నట్టు. సో ఇప్పుడు బేసిక్ మ్యాథ్స్ చూద్దాం. 2 + 3 చూసారా, 5 అని వచ్చింది. ఆర్లో మనకు ఇది ఈక్వల్స్ టు అన్నట్టు ఆపరేటర్ అంటారు, ఆపరేటర్ సింటాక్స్. సో ఇది ఈక్వల్స్ టు బదులు మనం ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం. చూడండి, డేటా ఫ్రేమ్ వచ్చేసింది. ఇప్పుడు చార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ బార్ చార్ట్ వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెన్యల్. సో ఈ రోజు సాటర్డే అండ్ టైం వచ్చేసరికి 4:22 అట్లా అవుతుంది. అండ్ ఈ రోజు డేట్ వచ్చేసరికి 31st, అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 1 year అయిపోయింది. న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 1 month అయిపోయింది ఈ రోజుతోని. మాకు టైం టేబుల్ కూడా వచ్చేసింది. టైం టేబుల్ చూపిస్తా. మిడ్ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వచ్చింది. 5th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. థర్స్డే, మండే, ట్యూస్డే, వెన్స్డే నాకు వీక్ ఆఫ్. ఆ రోజు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫ్రైడే ఇది 6th రోజు ఫ్రైడే ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంది 11 AM to 1 PM. కానీ చేంజ్ కావచ్చు. 11th రోజు వెన్స్డే రోజు ఎగ్జామ్ చేంజ్ కావచ్చు, ఎలక్షన్స్ ఉన్నాయని అంటారు. మెసేజ్ అయితే వచ్చింది, డియర్ కస్టమర్ యువర్ హీరో వెహికల్ ఇస్ రెడీ, బిల్ 0 అని చెప్పి కాంటాక్ట్ అడ్వైజర్ అని చెప్పి వచ్చింది. ఈ అడ్వైజర్ ఇక్కడ 293, ఇక్కడ 55412. కానీ ఈ రోజు మనకి ఎట్లా వీలు కాదు. ఒకసారి అయితే కాల్ చేద్దాం. పొంగ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఆఫీస్కి వెళ్తున్నా. టైం అయితే 4:30 అవుతుంది. ఈ రోజు అంతా త్వరనే అయిపోతుంది అనుకున్నా, ఇలా కూడా లేట్ అయింది. చలికాలం అయిపోయింది, ఎండాకాలం డేంజర్ ఉంటది. చలికాలం అయిపోయిందని ఎందుకు అంటున్నా అంటే, స్ప్రింగ్ సీజన్ వస్తుంది అంటే చెట్లకున్న ఆకులన్నీ రాలిపోతున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా ఆకులే కనిపిస్తున్నాయి. సో హీరో షోరూమ్ నుంచి కాంటాక్ట్ యువర్ అడ్వైజర్ అని వచ్చింది కదా. సో ఇంకా వాళ్ళకి కాల్ చేయాలి. ఇంకా వీలైతే రేపే తీసుకొచ్చుకోవాలి బైక్, ఒకవేళ అయిపోయి ఉంటే. ట్రాఫిక్ అయితే మరీ ఎక్కువ ఏమి ఉండదు, కానీ బయలుదేరడం మనం కొంచెం ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువసేపు లేట్ చేసినామనంటే ఇంకా అయిపోయింది ఇంకా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. షోరూమ్ వాళ్ళు బైక్ అయిపోయింది మరి తీసుకొచ్చుకోండి అని కాల్ చేయాలి కదా. అలాకున్న మినిమం రెస్పాన్సిబిలిటీ అది చెప్పడం. లింక్ పంపిస్తే ఎట్లా? నేను అప్పటికే అన్న ఆయనతో మరి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఏం అవసరం లేదా అని అంటే, అందులో ఉన్నాయి అని చెప్పిండు. హీరో యాప్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అవసరం లేదు అని అన్నాడు. సరే అయితే కాల్ చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు, సండే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, సాటర్డే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అలా రోజు ఎట్లా ఉంటుందో అట్లనే ఉన్నది. టైం అయితే 4:55 అవుతుంది, 4:54 అవుతుంది. 5 minutes లో చేరుకొని లాగిన్ చేయాలంటే. బేల్పూరి అంట, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. నేను ఇంకా ఏదో అంత మిక్స్చర్ లాగా ఇస్తాడని అనుకున్నా, బట్ ఇది ఏదో మొత్తం మెత్తగా అయిపోయింది. చూద్దాం. ఓకే, బానే ఉంది. ఇందులో మిక్స్ చేసినట్టు అనిపిస్తారు, ఫ్లేవర్ కోసం అనిపిస్తుంది నాకైతే. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. वह उत्तर नहीं दे रहे हैं, कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you are calling is not answering. Please try later. ఆన్సర్ చేస్తలే. ఈ యాప్ లో గ్లిచ్ చూడండి. నేను ఇక్కడ చూడండి 28 స్పెండ్ అయింది కదా, అలాగే ఇక్కడ ఆర్డర్ చూపిస్తేసాను. మళ్ళీ ఫ్రాడ్ కొట్టేసిన, మళ్ళీ క్రెడిట్ అయింది. సరే చూద్దాం. వెల్, దిస్ ఇస్ నాట్ ద ఫ్లేవర్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, బట్ ఇదే తీసుకున్నా. నేను ఇది ఒరిజినల్ అని అనుకున్నా, కానీ ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఫ్లేవర్ బాగుంటుంది, ఇది ఏం బాగాలేదు. కార్ కీస్ ఎక్కడ పెట్టినో మర్చిపోయినా. సో ఇప్పుడు దొరకట్లే, నా ప్లేస్లో లేవు. మరి నేను నార్మల్ వచ్చే ప్లేస్లో నేను పెట్టుంటా, ఏం ఐడియా లేదు. कार किस मिला? ओके, एक बार तो मैं वेटेड पैटर्न बता रहा था। हां, ब्लैक कलर का ड्रेस में वेटेड चले गए। हां, उनको पूछिए, लोगों का सर तो तुम लोग ऐसा करते हैं। ओके, ठीक.
టిష్యూ బాక్స్. నేను ఎక్కడ పెట్టుంటా? కీస్ దీనికే పెట్టిన. దేవుడా, కీస్ దీనికే పెట్టేసిన. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నేను అందుకే అనుకుంటున్నా, నాకు తెలిసి స్పర్శనైతే లేదు. నేను అది స్నాక్స్ తినడానికి వెళ్ళినప్పుడు లేదు, ఇంకా లంచ్ చేసినప్పుడు లేదు. అసలు కీస్ స్పర్శనైతే లేదు. 2 జేబులలో పాకెట్స్ లో ఫోన్స్ ఉండే గానీ వీటి గురించి స్పర్శ లేదు. అందుకే డౌట్ వచ్చింది. అంటే నేను అనుకున్నా కూడా కార్కి ఇట్లా పెట్టినా, మరి కార్కి పెడితే ఎట్లా? అసలు పెట్టుండే కదా, నార్మల్ ఎవ్రీడే తీస్తా కదా అని. ఇంకా పర్వాలేదు. ఇంకా ఇక హడావిడిలో లాగిన్ టైంలో చేయడానికి ఆల్రెడీ లేట్ అవుతుంది. హడావిడిలో వచ్చినట్టున్నా ఇంకా దీనికే పెట్టుండి. ఇట్స్ ఫైన్. ఈరోజు ఇంకా పెట్రోల్ కొట్టించాలి. మన దగ్గర కార్డ్ కూడా ఉంది. పెట్రోల్ కొట్టించి ఇంకా హాస్టల్కి వెళ్తా. కార్ లో ఫ్యూయల్ చూడండి. కార్ లో ఫ్యూయల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. ఆ ఫ్యూయల్ కొట్టించాలి ఇంకా. పెట్రోల్ ఫుల్ ట్యాంక్, ఆటో స్టాప్. జీరో. टैप नहीं ले रहा. स्वाइप करो. हुआ? ఓకే, రిసీట్. థ్యాంక్ యూ. గాలి కూడా కొట్టించుకొని వెళ్తే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనం గాలి కూడా కొట్టించుకుందాం. ఇదే పెట్రోల్ బంక్. ఇక ఇక్కడ నాకు తెలిసి ఇదే పెద్ద పెట్రోల్ బంక్. ఏమో పోలీసులు తిరుగుతున్నారు ఎలా, నాకు అర్థమైతలేదు. 2 పోలీస్ జీపులు పోతున్నాయి. సో ఫుల్ ట్యాంక్ చేయించిన. ఫుల్ ట్యాంక్ కి ఎంత అయింది అని అంటే 2600 సంథింగ్ చేంజ్ అయింది. మీకు ఆల్రెడీ అందులో వీడియోలో క్లిప్ వచ్చే ఉంటది. సో అంటే ఇంకా పెట్రోల్ ఉండగానే అంతగానం అయింది. ఫస్ట్ లెవెల్ కంటే కొంచెం ఎడ్జ్ మీద కొంచెం ఎక్కువ ఉండే. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3000 అవుతుంది అనుకుంటా, పెట్రోల్ ఏం లేకుంటే. అండ్ కార్ లో కూడా నాకు తెలుస్తుంది గాలి లేదని. గాలి లేదు, 28 అట్లుంది. నార్మల్ గా అయితే 35 అట్లా ఉండాలి. అప్పుడప్పుడు ఇంకా కొంతమంది అక్కడ టైర్ షాప్ కొత్త వాళ్ళు 40 కొడతారు. ఏం కాదని అన్నాడు లాస్ట్ టైం అయితే 40 కొట్టేసి. ఎక్కువ ఉంటే ఎత్తేస్తుంది అన్నట్టు కార్. 35 ఉంచుకుంటారు నార్మల్ గా, 34, 35. పర్ఫార్మెన్స్ కొంచెము స్లోగా అనిపించదు. కొంచెము యాక్సలరేటర్ ఇచ్చినప్పుడే రెస్పాన్స్ అనేది కొంచెం బాగుంటది కంపారిటివ్లీ. ప్లస్ మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. కొంచెం ఇంకా మంచిగా గాలి ఉన్నప్పుడు నడితే సేమ్ బైక్స్ లాగానే, ఇంకా తక్కువ గాలి ఉన్నప్పుడు నడితే మైలేజ్ ఎక్కువ రాదు. మన దగ్గర ఉంది మిషన్, కానీ ఇంకా ఎంతసేపు అని ఒక్కొక్కటి పెట్టుకొని ఉంటాము, చాలా టైం అవుతుంది. ఇక్కడైతే ఒక 2 minutes లో వాళ్ళంతా పెట్టేస్తారు, సెట్ చేస్తారు, పోతారు. అంతకు ముందు వీళ్ళకు డబ్బులు అది ఇస్తుండే, కానీ అది ప్రాక్టీస్ బంద్ చేయించారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం అడుగుతలేరు. పెద్ద ఇది ఆథరైజ్డ్ పెట్రోల్ బంక్స్ లో ఇట్లుంటది అన్నట్టు. నాకు ఇది బాగా అనిపిస్తుంది వేరే వాటితో కంపేర్ చేస్తే. ఇండియన్ ఆయిల్ కూడా, ఈ పెట్రోల్ బంక్ కూడా నాకు నచ్చిన దాంట్లో ఒకటి. అంటే ఇదే బెస్ట్ నన్ను అడిగితే, నేను చూసిన వాటిలలో ఇండియన్ ఆయిల్ లో. మన హైదరాబాద్ లో దీనికంటే పెద్దది ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మీకు తెలిస్తే చెప్పండి ఎక్కడుందో. నాకు తెలిసి ఇదే పెద్దది అనుకుంటా హైదరాబాద్ లో ఇండియన్ ఆయిల్. ఇక్కడ జరుగుతుంది కెరీర్ గురించి. పిల్లలు